గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చి సినీ కార్మికులకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వారికి మరి సినీ ఇండస్ట్రీ తరఫున నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే కాలంలో వారికి సంబంధించి ఒక ప్రత్యేక పాఠశాల, సినీ కార్మికుల పిల్లలు చదువుకోవడానికి ఉదయాన్నే వాళ్ళ వృత్తిరీత్యా బయటకు వెళ్తారు కాబట్టి అక్కడ వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, పాల అన్ని రకాల సౌకర్యాలతో లంచ్తో పాటు ఏర్పాటు చేయడం స్కూల్ను. దాంతోపాటు వాళ్ళకు సంబంధించిన పొద్దున సినీ కార్మికులుగా ఏదైనా సినిమా రేట్లు పెంచాల్సి వస్తే 20% లాభాన్ని కార్మికులకు ఇచ్చేటువంటి అంశంతో పాటుగా వాళ్ళకు ఒక 10 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఇచ్చి ఏదైనా అనారోగ్యానికి పాలైతే చనిపోతే వాళ్ళకు సంబంధించినటువంటి అమౌంట్ను వాళ్ళకు సంబంధించి ఒక లాభం వాళ్ళకు అందుకునే విధంగా, ఆరోగ్యశ్రీకి సంబంధించి వాళ్ళందరినీ చేసుకునే విధంగా, ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళకి లబ్ధికి సంబంధించి అర్హతను బట్టి ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చే విధంగా ఇన్ని విధానపరమైనటువంటి ఆలోచనలతోటి మరి ముఖ్యమంత్రి గారు సినీ ఇండస్ట్రీకి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా, గతంలో సమ్మె జరిగే సందర్భంగా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అన్ని అమలు చేయడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన దృష్ట్యా నిన్న సన్మాన సభ జరిగినప్పుడు ఇవన్నీ కూడా నేను సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటా అని చెప్పినటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆటో రంగానికి సంబంధించి కూడా నేను మరొకసారి రవాణా శాఖ మంత్రిగా మీ పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి, మీరు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి సంబంధించిన అంశం మా ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఉంది. రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు నేరుగా అక్కా చెల్లెలు, తెలంగాణ అక్కా చెల్లెలను అడుగుతా ఉన్నాం. మీరే ఆటో కార్మికుల కన్సర్న్ చూపెడుతున్నారు కదా, తెలంగాణలో ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎత్తేసేటువంటి ఆలోచన మీకు ఉన్నట్టే కదా. నా తెలంగాణ అక్కా చెల్లెలు, తెలంగాణలో ఉన్నటువంటి బస్సు ప్రయాణం మహిళలకు ఉచితంగా అందడాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న మాటను గమనించమని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. విచ్చలవిడిగా కామెంట్స్, రాజకీయ జోక్యాలు, రాజకీయ విమర్శలు, మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణిస్తే టీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేనటువంటి అంశం మీద ఉన్నది. అలా మహిళల పట్ల ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే మహిళా నాయకురాలని చెప్పిన కవిత గారు మహిళల ఉచిత బస్సుకు సంబంధించిన విషయం లోపల ఎందుకు టీఆర్ఎస్ పార్టీ విధానాన్ని ఖండిస్తలేదని కూడా అడుగుతా ఉన్నాం. ఇలా అందుకే మరొక్కసారి సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన 11వ నాడు జరగనున్నటువంటి ఉప ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుడు, సౌమ్యుడు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, నియోజకవర్గం పట్ల అవగాహన కలిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగేటువంటి నవీన్ యాదవ్ గారిని చేతి గుర్తు మీద ఓటేసి గెలిపియండి. ప్రతిపక్షాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అనేకమైనటువంటి బయటి అంశాలను తెస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చర్చకు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ 2 సంవత్సరాల జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా పేదలకు అందేటువంటి ₹2 సన్న బియ్యం కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని ఏ కంటోన్మెంట్ల బై ఎలక్షన్లు ఆశ్రయించారో ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించే విధంగా ఈ సీటు ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటిదో, లేకపోతే ప్రతిపక్షంగా కనీసం బాధ్యత నిర్వహించకుండా ఫామ్ హౌస్కి పరిమితమైన వాళ్ళకు ఇచ్చేటువంటిది ఏం చర్య అదేం కాదు. ఇది ప్రభుత్వం మరింతగా ప్రజలకు బాధ్యతగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక ప్రోత్సాహకరమైనటువంటి అంశం. ఇంకా 3 సంవత్సరాలు దాని తదుపరి కూడా అనే అంశాన్ని ఆలోచన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపేమని కోరుతాను. వాళ్ళకి సక్సెస్ అని అంటారా? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అండ్ ఐ ఎక్స్పెక్ట్? టీఆర్ఎస్ పార్టీకి నేచురల్ వర్షం పడ్డది, వేదిక మీద కూడా వర్షంలో దర్శనం నేను కూడా ఉన్నా ప్రత్యక్షంగా. ప్రకృతికి సంబంధించిన వర్షం పడుతుంటే కూడా అంతమంది వచ్చారు. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి రియల్ యాజ్ ఆర్గనైజర్ వాళ్ళని అభినందిస్తా ఉన్నా. అంత వర్షం పడ్డ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, వాళ్ళకి నేను అభినందనలు చెప్తా ఉన్నాను. కొంచెంసేపు మేము వచ్చినాక అయింది, రాకముందు వర్షం పడి మొత్తం నీళ్ళన్నీ పడ్డా ఎట్లున్నా చూసి ప్రత్యక్షంగా వాళ్ళంటే ఆయన బస్సు ఎక్కాడు, ఆయనకు తెలియదు. బస్సు రేట్ ఎక్కడ వెచ్చలే. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ఒకటి వేస్తే దాని మీద అంత గగ్గోలు ఎత్తుతున్నారు. హామీలు ఇవ్వలే, హామీలు ఇచ్చిన దాన్ని అమలు చేసి నేనేమంటాను, మేమేం హామీలు ఇవ్వలే. ఇవన్నీ కూడా గతంలో చర్చ జరిగి ముఖ్యమంత్రి గారి ఇంట్లో అఖిలపక్షం తరఫున ఒప్పుకొని అమలవుతున్నటువంటి, అందుకు సంబంధించి
ఆ లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారి దగ్గర చర్చలై అన్ని ఆదేశాలు ఇచ్చబడ్డాయి. ఏం కొత్తవి కాదల్లా. వాళ్ళ హక్కు చేసుకో. దాన్ని వాళ్ళకి వేరే ఇంక అంతకంటే వేరే నినాదం ఏంది? మేము 10 నెలల కిషన్ రెడ్డి మాగర ఈ నియోజకవర్గానికి ఎంపీ, నేను జూబ్లీహిల్స్కి పనిచేసిన అని చెప్పే ధైర్యం చేయమని. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? 10 సంవత్సరాల జూబ్లీహిల్స్కి మా కిషన్ రెడ్డికి పనిచేసారు, మీరు రెడ్డి దిక్కు చూడకని మా కోటేమని చెప్పే ధైర్యం ఉందా? పార్లమెంట్ సభ్యుడిగా ఆ నియోజకవర్గానికి రేపు ఆయన ప్రశ్నార్థకం కాదా? ఆయన ఉనికికి సంబంధించి ఆయన అక్కడి నుంచి ఎంపీ రిప్రజెంటేటివ్ కదా. 25,000 ఓట్లకు తక్కువ రాకపోతే రేపు ఆయన బాధ్యత వహిస్తాడా? గెలుస్తున్న సంగతి పక్కన పెట్టండి. 10,000 ఓట్లు వస్తే టీఆర్ఎస్ కు సరెండర్ అయినట్టు కాకుండా జవాబు చెప్పగలిగే పరిస్థితి ఉంటుందా? దాన్ని దాటించుకోవడానికి ఇంకొక పార్టీ పేరు ఇంకో పార్టీ పేరు ఏదైనా మతం పేరు తిరిగితే ఎట్లా? యు ఆర్ రిప్రజెంటింగ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ, యు ఆర్ ఎంపీ. 2014 నుంచి మీరు ఎంపీ కదా. రైట్, నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ. గారి వెంట తెలంగాణ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.